ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరంతా క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారు కదూ? ప్రతిరోజు మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాము. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మీ ముందు ఉంచడానికి ప్రభు మాకు సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎందుకంటే మనందరం కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని దేవునికి ఆలోచన. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన మన జీవితాల్లో తన కార్యాలు నెరవేర్చడం వలన తన జీవాన్ని ఆయన లోకానికి చాటి చెప్పాలని ఆలోచన చేస్తున్నారు. సంఘము ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని లోకానికి ప్రకటించాలనేదే దేవునికి ఉద్దేశం. మనందరం కూడా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం. సిలువ రక్తము ద్వారా ప్రభు మనల్ని కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకున్నారు. అధికారం దేవుడు మనకిచ్చారు. మనం దేవుని బిడలమని ఆత్మ తానే మన పక్షంగా తెలియచేస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ మనం ప్రతిరోజు జ్ఞాపకంలో ఉంచుకుని ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, నన్ను నీ బిడ్డగా మార్చుకున్నందుకు నీకు వందనాలు అని మనం చేసే ప్రతి ప్రార్థనలో, దేవుని స్తుతించే ఆరాధనలో ఆ వాక్యాన్ని ఖచ్చితంగా పలకాలి. ప్రియులరా, మనం దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాము. బైబిల్ మీ దగ్గర నేను తలస్తున్నాను. మీ గ్రంథాలు తెరిచి ఈరోజు 55వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. Psalm 55 and verse 22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడునో కదలనీయడు. Cast your burden upon the Lord and he shall sustain you. He shall never suffer the righteous to be moved. ఎంత శ్రేష్టమైన మాట. నాకు బైబిల్లో చాలా ఇష్టమైన వాగ్దానాలు ఇది కూడా ఒకటి. నీ భారము యెహోవా మీద మోపుము. భారం ఉంటే దేవుని మీదన్నా ఉండాలి, లేదా నీ మీదన్నా ఉండాలి అన్నాడు దేవుని సేవకుడు. ప్రపంచంలో భారం దేవుని మీదన్నా ఉండాలి, లేదా నీ మీదన్నా ఉండాలి. దేవుని మీద నీ భారం వేసేస్తే నువ్వు తేలిగ్గా ఉంటావు, విశ్రాంతితో ఉంటావు, నెమ్మదితో ఉంటావు. లేదా భారాన్ని నేనే నా మీద వేసుకుంటాను అంటే నలిగిపోతావు, ఇబ్బందులు పడతావు. చాలామంది ఈ రోజుల్లో భారము చేత మూలుగుతున్నారు. తమ భారాన్ని భరించుకోలేక ఏడుస్తున్నారు. రక్షణ పొందాలని, మోక్షాన్ని సంపాదించుకోవాలని, నిత్య రాజ్యాన్ని కవిసం చేసుకోవాలని ఎంతోమంది భారం తమ మీద వేసుకుని మూలుగుతున్నారు. ఎక్కడికో పరుగులు పెట్టడం, ఏవేవో చేయడం. ఇవన్నీ చేస్తేనే మోక్షం వస్తే రావచ్చు, లేకపోతే లేదు అన్నా కానీ ఏదో విధంగా చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన భారాలన్నీ ఆయన దించేశారు. సిలువలో ఆయన భారాన్ని భరించడం వలన రక్షణను మనందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని యేసు ప్రభు ఆశిస్తున్నారు. నువ్వెవరైనా సరే ఎంతవరకు రక్షణ పొందడానికి, నిత్య జీవార్థమైన వెలుగులో నడవడానికి, ఆశీర్వాదం పొందడానికి ఏవేవో పనులు చేస్తూ అలసిపోయావేమో, యేసు ప్రభు తన చేతులు చాపి పిలుస్తున్నారు. ఆయన వైపు నువ్వు రాగలిగితే నీ భారాన్ని దించి ఆయన అద్భుతాలు చేస్తారు. యేసు ప్రభు వారి లోకంలోనికి రావడానికి ముందు 700 సంవత్సరాలకు పూర్వం యెషయా అనే దైవజనుడు ప్రవచిస్తూ అన్నాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది అన్నాడు. యెషయా 9:6లో మనకు ఆ మాట తెలుసు. ఎలానగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. గవర్నమెంట్ షల్ బీ అపాన్ హిస్ షోల్డర్స్ అనే మాట అక్కడ మనం చూస్తాం. దేవుని భుజము మీద భారం ఉంది అన్నాడు. ప్రపంచ చరిత్రలో చాలామంది లోకానికి వచ్చి మన మీద భారాలు పెట్టి వెళ్ళిపోయారు, కానీ ప్రభు ఒక్కడే భారం దించడానికి వచ్చాడు. ఆయన ఎవరైతే తమ జీవితాన్ని సమర్పిస్తారో వారు నెమ్మదితో, ఆనందంతో, సంతోషంతో వారు జీవిస్తారు. ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా, సవాళ్ళు ఎన్నున్నా, ప్రతిరోజు ప్రార్థనలో మన భారాన్ని దేవుని మీద వేయడం వలన ఆ రోజంతా కావాల్సిన ఉపశమనాన్ని ప్రభు మనకు దయచేస్తారు. ఒక గొప్ప దేవుని సేవకుడు ఒక సందర్భంలో ఇలా అంటాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ సమయం ప్రార్థన చేస్తానన్నాడు. మనం ఏమంటామంటే, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా భారాలు మోయాల్సింది ఉంది, అందును బట్టి ఈరోజు నేను ప్రార్థన స్కిప్ చేసేస్తున్నాను, ప్రార్థన చేయను, మరలా రేపో ఎల్లుండో చూసుకుందాంలే అనుకుంటాం మనం. ఆయన ఏమన్నాడో తెలుసా? రహస్యం ఏంటో తెలుసా? ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వలన దేవుడు నా ప్రార్థన ఆలకించి నా పక్షంగా ఆయన పని చేస్తాడు. ఇలాంటి విశ్వాసం నీకుందా? నీ భారంతో ఇంకా ములుగుతున్నావా, లేదా ఆ భారం దేవుని మీద వేసేస్తావా? నీ భారం యెహోవా మీద మోపుము. ఆ పని నువ్వు చేయాలి. దేవుడే దాన్ని తీసేసుకోడు, నువ్వు మోపాలా, ఆయన మీద వెయ్యాలా. అది నీ పని, అది నువ్వు చేయాల్సిన నీ బాధ్యత.
ఇది చేయకుండా దేవుడు ఎందుకంటే నా విషయంలో సైలెంట్గా ఉన్నాడు, ఆయన ఎందుకని అసలు పట్టించుకోవట్లేదు అనొద్దు. ప్రభు లేఖనం చెబుతూ నీ భారం ఆయన మీద వేయమన్నాడు. నువ్వు వేయకుండా ఆయన ఎందుకు భరించట్లేదని నువ్వు అడగకూడదు. ఎప్పుడైతే నీ భారం ఆయన మీద వేస్తావో ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఏం చేయనివాడట, కదలనీయడు. అంటే స్థిరమైన జీవితాన్ని, స్థిరమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తాడు. 55వ కీర్తన నేపథ్యాన్ని మనం చూస్తే దావీదు భక్తుడు అహీతోపెలు అనే వ్యక్తి గురించిన మాటలు ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. అహీతోపెలు ఒకప్పుడు దావీదుకు మంచి సలహాదారుడిగా ఉన్నాడు. కానీ ఆ తర్వాత దావీదు కుమారుడైన అబ్షాలోముతో చేరి దావీదును సంహరించాలని ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు చాలా చక్కగా సహకరించిన వ్యక్తి ఎదురు తిరిగి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు, ఇష్టానుసార నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ బాధ ఎలా ఉంటుందో దావీదుకు తెలుసు. కుట్ర బలమైపోయింది. అబ్షాలోముతో అహీతోపెలు కలిసినప్పుడు ఆ కుట్ర చాలా బలమైపోయిందని గుర్తించాడు. దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ కుట్రను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అహీతోపెలు నశించిపోయాడు, అబ్షాలోము నశించిపోయాడు. కానీ దావీదు నిలబడ్డాడు, దేవుడు నిలబెట్టాడు. నీతిమంతులను ఆయన కదల్చనీయుడు. ఈరోజు నీవు కూడా అలాంటి పరిస్థితుల్లోనే, ఎంతోమంది అహీతోపెలు నీ జీవితంలో ఉన్నారేమో, పైకి కనబడడానికి చక్కగా మాట్లాడుతూ, నీకు ఎదురుగా ఉన్నప్పుడు చక్కగా నిన్ను పలకరిస్తూ, ప్రేమ ఉన్నట్టు నటిస్తూ, ఆ తర్వాత నీ నాశనాన్ని కోరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారేమో. అయితే అలాంటి వారి నుండి నీకు విడుదలిచ్చే దేవుడు ఆయన. నీ భారం అంతా ఆయన మీద వేసాయి, ఆయన నిన్ను ఆదుకుంటాడు. కదల్చబడిన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తారు. తద్వారా నీవు ఆయనకు మహిమకరంగా జీవిస్తావు. కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా భారం చాలాసార్లు మా మీదే ఉంచుకోవడం వల్ల నలిగిపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, శాంతి సమాధానాలు అనుభవించలేకపోతున్నాం. కానీ ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఏ రకమైన భారమైనా నీ మీద వేస్తున్నాం ప్రభువా. మేలుతో మమ్మల్ని నింపండి, ఆశీర్వదించండి. సంపూర్ణమైన నీ కృపలో మేము వరదలడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, అప్పు బాధలు ఉన్న వారికి విడుదల దయచేయండి. నీ నుండి విజయాన్ని ఆశిస్తున్న వారి జీవితాలు అద్భుతాలు చేసి నడిపించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.